ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాం. ఇప్పుడు విషయం ఏంటంటే కిషోర్ అన్నయ్య దగ్గరికి వచ్చాము. మేము నలుగురు రావడం జరిగింది. కిషోర్ అన్నయ్య అమౌంట్ కోసం అడగడం జరిగింది. 1200 మంది జనాలందరి కోసం మేము ఈ రోజున డబ్బులు ఏంటన్నా ఏంటి విషయం, ఇన్ని రోజులు అయిపోతుంది, ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది అని చెప్పి అడగడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించాడు అన్నయ్య. ఆ తర్వాత అతను ఎవరిని తీసుకొచ్చాడు, ఇదిగానే ఇలా ఉంది, వీళ్ళ వల్ల మనకి డబ్బులు వస్తున్నాయి, 18వ తారీఖు నాకు అందరికీ అయిపోతుంది అని చెప్పేసి అన్నీ చెప్పడం జరిగింది. అదే విషయం మేము నలుగురు చర్చించుకుని, అయితే 18వ తారీఖు అంటే ముందు రోజు రెండో రోజు మేము వచ్చి ఇక్కడే ఉంటాము, మీరు అందరికీ సమానంగా కుట్టినట్లయితే మేమంతా హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్నీ అతనే మాట్లాడి మనకి విషయం చెప్తారు. సరేనండి. కిషోర్ అన్నయ్య గారికి అమౌంట్ ఇప్పుడు దాకా లోన్లు వస్తాయన్నారు. లోన్లు ఏమైనా మాకు ఎంత నమ్మలేదు. మేము ఢిల్లీ వెళ్ళగానే లోన్ రావని ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తాను. ఈ యాప్ కొంచెం మాకు నమ్మశక్తి ఉంది కాబట్టి ఎక్కడైతే అమౌంట్ వస్తుందో కిషోర్ అన్నయ్య గారు మేము వచ్చిన వాళ్ళందరూ చూపించారు కాబట్టి మాకు నమ్మి 18 దాకా టైం అడిగారు. అది ఏంటన్నది మీరు ఏం చెప్పాలని మీకు గ్రూప్లో పెట్టాం, మీరు ఎవరు స్పందించలేదు. కానీ కిషోర్ అన్నయ్య గారు మీకు ఏం చెప్తారు విని మేము అయితే 18 వస్తాయని నమ్ముతున్నాం. మన డబ్బులు మనకు లోన్లు కాదు, లోన్లు ఇప్పించేస్తాం మొదలుపడతామని చెప్తలేదు. మన కట్టిన డబ్బులు ఇస్తా అని చెప్పి కిషోర్ గారు మాట ఇచ్చారు. అలాగే ఎవరైతే ఆయన డబ్బులు వస్తాయో అక్కడ తీసుకెళ్లారు, వాళ్ళు వచ్చారు. కొంతమంది మేము మాట్లాడడం చేయడం జరిగింది, కొంత నమ్మం. దాన్ని బట్టి 18కి నమ్మం కాబట్టి మీరు ఎవరు స్పందించారు కాబట్టి మేమైతే రావడానికి నిర్ణయించుకున్నాం. అన్నయ్య గారు ఏం మాట్లాడతారు విని మీరు చెప్పండి. అన్నయ్య గారు రావాల్సిందిగా చెప్తారు. మేము హైదరాబాద్ వచ్చామన్నది జనం అందరూ ఇబ్బందులు, గవర్నమెంట్ వాళ్ళ స్థామత మించి కట్టిన దాని మీద వడ్డీలు బాధపడకపోవడం వల్ల కిషోర్ అన్న వ్యక్తి ఎక్కడ ఉన్నది గ్యాదర్ చేసి తెలుసుకుని ఆయన కూడా ఫోన్ ఎత్తపోతే మనకు ఎలా ఫోన్ ఎత్తి మమ్మల్ని హైదరాబాద్ వస్తున్నాగానే ఫోన్ చేయగానే అందంగా రిసీవ్ చేసుకున్నాడు, మాకు సెటిల్ తీసుకున్నాడు, మమ్మల్ని అందరం బాగా చూశాడు. తర్వాత ఈ డబ్బుల విషయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నదే వాళ్ళందరినీ కూడా మాకు పరిచయం చేశాడు. వాళ్ళని కూడా గట్టిగా అడిగాము, ఇతన్ని గట్టిగా అడిగాము. కానీ డబ్బులు అయితే రావడానికి ఇంకా టైం పడుతుంది. ఆగస్టు నెల 20, 18 అంటున్నారు. కానీ మేము 18 తారీఖున వచ్చేస్తాం హైదరాబాద్. ఇప్పుడు ఎలాగొచ్చాం అలాగ వచ్చేస్తాం. వచ్చి ఎమ్మటనే అందరికీ డబ్బులు సెటిల్ చేస్తానని ఇతను మోసపోయిన రెడీగా ఉన్న వాళ్ళు కూడా మా దగ్గర మాట ఇచ్చారు. ఇతను కూడా మాకు 18 తారీఖున అందరికీ డబ్బులు సెటిల్ చేసేస్తాను, ఎవరో బాధపడద్దు, మీ అందరికీ నేనైతే అన్యాయం చేశాను, ఈ ఒక్కొక్కటికి టైం ఇవ్వండి, నేను తీసుకెళ్ళిన మాత్రం డబ్బులు అయితే రావు, మళ్ళీ నేను ఇక్కడ రావాలి, నాకు కూడా మళ్ళీ మీరు రావాలి అనేది చెప్పడం. వాళ్ళు కూడా అప్ అండ్ డౌన్ ఎందుకండి, మీరు 4 రోజులు ఆగండి, మీరు మళ్ళీ 18 రండి, మీ డబ్బులు మీరు వెళ్ళిపోండి, మళ్ళీ ఎవరికడ్డా లెటర్ రండి, మీరు వచ్చేసి మీ సమస్యను కొట్టించేస్తాం అని చెప్పారు. అన్నీ కూడా ఆలోచించి మేము అడుగును కూడా రెడ్డి గారు మేము చేసి పద్నాము ఆలోచించుకుని, కిషోర్ ఆలోచించుకుని లేడు, మేము ఆలోచించుకుని రెడ్డి మళ్ళీ కిషోర్ రమ్మని ఆలోచించిన తర్వాత నిర్ణయానికి వచ్చాం. ఇదే మాట మా అందరూ ఆలోచించిన తర్వాత ఈ జనం చెప్పారు కాబట్టి చిన్న వీడియో పెడతాము. ఇప్పుడు కిషోర్ అని మాట్లాడతాను. నన్ను నమ్మి నా ఇంటర్ నడిచి కట్టిన అందరూ కూడా నమస్తే అన్నారు తమ్ముళ్ళు. అది ఎలా జరిగింది అనేది అందరూ తెలిసిందే. మనం చోట మోసపోవడం, డబ్బులు ఆగిపోయిన తప్ప ఏదో తెలిసే కాదు. దీంట్లో ఎవరినో మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే నేను ఎవరికి అందుబాటులో ఉన్నాను, కానీ నాకు డబ్బులు వచ్చే ఉద్దేశం కాబట్టి అందుబాటులో ఉన్నాను. అదేవిధంగా డబ్బుల కోసం నేను ప్రయత్నం చేశాను, అయ్యింది ప్రయత్నం. అదేవిధంగా అన్నాలు వచ్చారు, వచ్చిన కానీ అన్నాలు కలుసుకున్నాను, అందరితో మాట్లాడి అన్నీ చేశాము. 18వ తారీఖుని మనకు ఎవరైతే వాళ్ళ డబ్బులు వాళ్ళు ముందర ఏది ఇచ్చినా 18వ తారీఖు అరేంజ్ చేస్తాను మాట ఇచ్చారు. 18వ తారీఖుని వాళ్ళ ఆఫీస్కి మనందరూ అన్నల సమక్షంలో వచ్చి అక్కడ అందరూ క్లీన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వరకు ఆగిన మీరు అందరూ కూడా మరొకసారి నేను హృదయపూర్వకంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ 18 వరకు ఆగాలని అన్నల తరపున, నా తరపున, అందరి తరపున రిక్వెస్ట్ చేస్తూ కోరుకున్నాను. నమస్కారం.